Hello students, welcome to ABN and PR College of Science online classes. This is Biochemistry paper 4 and this lecture is for 2nd BSc, MBBCBT and CBCBT. The title of the paper is Physiology, Nutritional and Clinical Biochemistry. In this lecture, I would like to give a detailed explanation on Unit 3 Endocrinology. So this unit deals about different endocrine glands. So the activities of various organs in our body are controlled by two systems, namely nervous system and endocrine system. మనం మొత్తం హ్యూమన్ సిస్టమ్ అంతా చూసుకుంటే హ్యూమన్ సిస్టంలో మనం డిఫరెంట్ ఆర్గన్స్తో ఉంటాం. అన్ని ఆర్గన్స్ కూడా మనకి రెండు సిస్టమ్స్తో కంట్రోల్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. అది ఒకటి నర్వస్ సిస్టమ్, రెండోది ఎండోక్రైన్ సిస్టమ్. So endocrine system is comprised of endocrine glands. ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి ఒక రకమైన కెమికల్ సబ్స్టెన్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు మనకి. కెమికల్ సబ్స్టెన్స్ అనేది ఒక రకమైన మెసెంజర్ లాగా పనిచేస్తూ ఉంటాయి. సో దాన్ని ఫస్ట్ మెసెంజర్ అని కానీ హార్మోన్ అని కానీ అంటారు. సో ఎండోక్రైన్ సిస్టమ్ is comprising of endocrine glands and these glands release a chemical substance which can be also called as a first messenger or a hormone అన్నమాట. ఎండోక్రైన్ గ్లాండ్స్ని డక్ట్లెస్ గ్లాండ్స్ అని కూడా అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆర్గన్ ఉందనుకోండమ్మా, ఆర్గన్కి డక్ట్స్ ఉంటాయి. ఆ డక్ట్స్లో నుంచి మనకి సెక్రీషన్స్ అనేవి రిలీజ్ అయ్యి అది ఆ పర్టిక్యులర్ సెల్ దగ్గరికి వెళ్ళి వాటి యాక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాయి. ఎండోక్రైన్ గ్లాండ్స్ విషయంలో అలా కాదు. ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి డైరెక్ట్గా వాటి యొక్క సెక్రీషన్స్ బ్లడ్ స్ట్రీమ్లో మాత్రం డైరెక్ట్గా కలిసిపోతాయి అన్నమాట. సో ఏ డక్ట్ గుండా వాటి యొక్క సెక్రీషన్స్ బయటికి రావడం జరగదు. సో అందుకే వాటిని డక్ట్లెస్ గ్లాండ్స్ అని అంటారు. సో దీస్ డక్ట్లెస్ గ్లాండ్స్ రిలీజ్ దీస్ హార్మోన్స్ డైరెక్ట్లీ అండ్ దే విల్ బి సెక్రెటెడ్ డైరెక్ట్లీ ఇన్ టు ద బ్లడ్ అనమాట. ద హార్మోన్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బై ద బ్లడ్ టు ద టార్గెట్ ఆర్గన్స్ ఇన్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ వేర్ దేర్ యాక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఈ హార్మోన్స్ అన్నీ ఎక్కడ రిలీజ్ అవుతాయి? ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినవన్నీ కూడా డక్ట్స్ గుండా కాకుండా డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోయి అక్కడి నుంచి టార్గెట్ ఆర్గన్స్కి వెళ్ళి అక్కడ వాటి యొక్క యాక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనం డిఫరెంట్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏంటో చూద్దాం ఈ ఎండోక్రైన్ సిస్టంలో. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ద పిట్యూటరీ గ్లాండ్, ద సెకండ్ ఈజ్ ద థైరాయిడ్ ఇంపార్టెంట్ గ్లాండ్ అండ్ ద థైమస్, ప్యాంక్రియాస్, adrenal gland. In case of males, testis is an important endocrine gland and in case of females, ovaries is another important endocrine gland. So మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ చూసుకుంటే మేజర్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్ దట్ ఈస్ సిచ్యువేటెడ్ బిహైండ్ ద థైరాయిడ్ గ్లాండ్, థైమస్, adrenal gland, pancreas that is situated beside the liver and testis in case of male, ovary in case of female. So these are the important endocrine glands which we will cover in this unit. So before going into the endocrine glands in depth, so let me say what are these hormones and their classification in detail అన్నమాట. హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి అని ఇప్పటివరకు చెప్పాను. సో హార్మోన్స్ ఎన్ని రకాలు అనేది కనుక మాట్లాడుకుంటే మనం అవి 3 రకాలుగా డివైడ్ అవుతాయి, క్లాసిఫై అవ్వబడతాయి డిపెండింగ్ అపాన్ దర్ కెమికల్ నేచర్. The first hormone is known as a steroid hormone, the second is known as a protein hormone, and the third type of class of hormone is an amino acid derivative hormones అనమాట. అంటే టైరోసిన్ అనే అమైనో యాసిడ్ని మాత్రమే పేరెంటల్ కాంపౌండ్ కింద తీసుకుని అక్కడి నుంచి డిరైవ్ అవ్వబడతా ఉంటాయి హార్మోన్స్. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. స్టిరాయిడ్ హార్మోన్స్ అంటే ఏంటి అంటే స్టిరాయిడ్ హార్మోన్స్ అనేవి వాటి పేరెంట్ మాలిక్యూల్ కొలెస్ట్రాల్ అయి ఉండాలి. అంటే ఒక హార్మోన్కి కనుక దాని యొక్క కెమికల్ నేచర్ కనుక చూసుకుంటే, కెమిస్ట్రీ దాని యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే కొలెస్ట్రాల్ లాగా మాత్రమే ఉంటే, అంటే కొలెస్ట్రాల్ స్ట్రక్చర్ మనం ప్రీవియస్ క్లాసెస్లో మనం ఫస్ట్ ఇయర్లో చూసాం. సో కొలెస్ట్రాల్ ఈజ్ కంప్రైజింగ్ ఆఫ్ ఎ కెమికల్ పేరెంట్ మాలిక్యూల్ యాజ్ సైక్లోపెంటనో పర్హైడ్రోఫినాంథ్రిన్ న్యూక్లియస్ ఉంటుందమ్మా. కావాలంటే కొలెస్ట్రాల్ న్యూక్లియస్ ఒకసారి చూడండి. ఆ కొలెస్ట్రాల్ న్యూక్లియస్ ఎలా ఉందో అలాగ మాత్రమే వాటి యొక్క స్ట్రక్చర్స్ కనుక ఉంటే, కెమికల్ స్ట్రక్చర్స్, అలాంటి హార్మోన్స్ అన్నిటినీ కూడా స్టిరాయిడ్ హార్మోన్స్ అని మాట్లాడుకోవచ్చు.
The best steroid hormones that we are having now is adrenal corticosteroids, and sex hormones belong to this steroid hormones. The next is the protein hormones. Protein hormones ante already meeku telusu, amino acids. These are made of amino acids. Individual amino acids form a peptide bond with the next consecutive amino acid. అంటే amino acids అన్నీ కూడా ఒక పెప్టైడ్ బాండ్ ఫామ్ చేసుకుంటూ ఉంటాయి. సో మనకి ఒక పాలీపెప్టైడ్ సింథసైజ్ అవుతూ ఉంటుంది. సో ఒక హార్మోన్లో కనుక మనకి అమైనో యాసిడ్స్ కాంపోజిషన్గా కెమికల్ నేచర్గా ఉండి వాటి యొక్క పెప్టైడ్ బాండ్స్ ఫామ్ అవుతూ ఉంటే, స్మాల్ అండ్ లార్జ్ పెప్టైడ్స్ కనుక ఫామ్ అయితే, అలాంటి హార్మోన్స్ని మనం ప్రోటీన్ హార్మోన్స్ అని అంటాం. సో పిట్యూటరీ గ్లాండ్ సంబంధించిన హార్మోన్స్, పారాథైరాయిడ్ గ్లాండ్ సంబంధించినవి, ప్యాంక్రియాస్ అండ్ ప్లాసెంటల్ హార్మోన్స్ ఆర్ ప్రోటీన్ హార్మోన్స్. దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్, అండ్ వీల్ గో ఇన్ టు ద ఇండివిజువల్ గ్లాండ్స్ and we'll look into the individual hormones in detail. So the next class of hormones is derivatives of amino acid tyrosine. అంటే టైరోసిన్ యొక్క పేరెంట్ మాలిక్యూల్ కింద యూస్ చేసుకుని దాని యొక్క కాంప్లెక్స్ కాంపౌండ్ పేరెంట్ మాలిక్యూల్ టైరోసిన్ అయి ఉంటే డెరివేటివ్స్ ఆఫ్ అమైనో యాసిడ్ టైరోసిన్ అనొచ్చు. అలాంటి ది బెస్ట్ ఎగ్జాంపుల్ హార్మోన్స్ ఆర్ థైరాయిడ్ హార్మోన్స్ అండ్ అడ్రినల్ మెడులరీ హార్మోన్స్. సో దీస్ ఆర్ derived from the tyrosine amino acid and the structure is very similar to the tyrosine. సో అలాంటి హార్మోన్స్ని మనం డెరివేటివ్స్ ఆఫ్ ద అమైనో యాసిడ్ టైరోసిన్ అని అంటారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లో కనుక మనం స్విచ్ ఆన్ అయితే హార్మోన్స్ యాక్షన్ ఎలా ఉంటుంది అంటే, ఇంతవరకు మన హార్మోన్ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుందో చూసాం. నౌ లెట్ మీ సే సంథింగ్ హౌ ద హార్మోన్స్ విల్ బి యాక్టింగ్ ఆన్ ద టార్గెట్ సెల్స్. ఒక సెల్ ఉంది అనుకుందామమ్మ. ఈ సెల్కి ప్రతి సెల్కి ఒక న్యూక్లియస్ ఉంటుంది. మనం చాలాసార్లు మనం ఒక సెల్ స్ట్రక్చర్ చెప్పుకున్నాం. సెల్కి సెల్ మెంబ్రేన్ ఉంటుంది. ప్రతి సెల్ మెంబ్రేన్ మీద ఒక రిసెప్టార్ ఉంటుందంట. సో ఆ రిసెప్టార్కి పర్టికులర్గా వెళ్ళి ఒక హార్మోన్ బైండ్ అయితే ఒక రకమైన హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఈ హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ ఫామ్ అయినాకనే లోపల మనకి దాని యొక్క యాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇక్కడ ఒక సెల్ మెంబ్రేన్ ఉంది. ఈ సెల్ మీద ఒక రిసెప్టార్ ఉంది. ఈ రిసెప్టార్ మీద మనకి ఇన్సులిన్ బైండ్ అయింది అనుకుందాం. ఇన్సులిన్ బైండ్ అయితే ఇన్సులిన్ యొక్క రోల్ ఏంటి? ఇట్ డిక్రీజెస్ ద బ్లడ్ షుగర్ లెవెల్. సో బ్లడ్ షుగర్ లెవెల్ డిక్రీజ్ అవ్వాలి అంటే మనకి మొత్తం బ్లడ్ ప్లాస్మాలో అంతా గ్లూకోజ్ ఉంటుంది. సో ఆ గ్లూకోజ్ని అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ అప్టేక్ చేసుకోవాలి, అంతే కదా. సో సెల్ అప్టేక్ చేసుకుంటూ ఉంటుంది. సెల్ అప్టేక్ చేసుకున్న తర్వాత అది గ్లూకోజ్ అంతే దేని కింద మారుతుంది? గ్లైకోజన్ కింద మారుతుంది. గ్లైకోజన్ కింద మారడం వల్ల ఏమవుతుంది? అక్కడ గ్లైకోజెనిసిస్ జరుగుతుంది. ఆ గ్లైకోజెనిసిస్ జరగడం వల్ల ఏమవుతుంది? మనకి షుగర్ లెవెల్స్ ప్లాస్మాలో బాగా తగ్గిపోతున్నాయి. సో ఇన్సులిన్ రిసెప్టార్ మీద బైండ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది? అక్కడ షుగర్ లెవెల్స్ అంటే సెల్ గ్లూకోజ్ని అప్టేక్ చేసుకుంటుంది. దానివల్ల మనకి ఓవరాల్గా మనకి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. So this is how the action is executed when the insulin is binding over the receptor on the cell anamata. So let me complete my sentence in detail. Hormones does not act directly on the cellular structures. అంటే సెల్ మీద దాని యొక్క ప్రతాపం చూపించిందంటే, ఇక్కడ సెల్ ఉందండి. ఈ సెల్ మీద డైరెక్ట్గా వెళ్ళి హార్మోన్ దాని యొక్క ఇంపాక్ట్ చూపించట్లేదు. సో ఆ సెల్ ఏం చేస్తుంది? ఆ సెల్ మీద ఒక రిసెప్టార్ ఉంటుందంట. First, the hormones combines with the receptors present in the target cell to form a hormone receptor complex. So that's what I am saying. The cell will have a receptor that is very specific for the particular hormone to bind over. Then the hormone forms a hormone receptor complex. This hormone receptor complex induces various changes or reactions in the target cells. అప్పుడు టార్గెట్ సెల్ మీద దాని యొక్క యాక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఐ హ్యావ్ టేకెన్ నౌ, హౌ ద ఇన్సులిన్ బైండ్స్ ఓవర్ ద రిసెప్టార్ అండ్ ప్రమోట్స్ ద అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్ బై ద సెల్ అండ్ దేర్ బై ప్రమోటింగ్ ద గ్లైకోజెనిసిస్. సో యాజ్ సచ్ అదర్ హార్మోన్స్ కూడా ఇదే ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏడిహెచ్ హార్మోన్ ఉందనుకుందాము. మనకి ఏడిహెచ్ ఏం చేయాలి? రీనల్ సెల్స్ మీద అది బైండ్ అవుతూ ఉంటుంది. రీనల్ సెల్స్ మీద బైండ్ అవ్వడం వల్ల ట్యూబులర్ రీఅబ్సార్ప్షన్ పెరుగుతూ ఉంటుంది కిడ్నీస్ దగ్గర. సో మనం కిడ్నీస్ దగ్గర ట్యూబులర్ రీఅబ్సార్ప్షన్ అంటే ఏంటి, దాని యొక్క ప్రక్రియ ఏంటో చూడాలంటే మనం కిడ్నీస్ చదువుకున్న తర్వాత దాని ట్యూబులర్ రీఅబ్సార్ప్షన్ వయా యాంటీ డైరెటిక్ హార్మోన్ ఎలా జరుగుతుంది అనేది మనం డీటెయిల్డ్ క్లాసెస్లోకి వెళ్ళినప్పుడు చూద్దాం.
So for the time being, I have given you a very good example taking an insulin into the consideration. So let me switch on with the next topic, hormone receptors. సో అంటే ఇప్పటి వరకు నేను హార్మోన్స్ అనేవి రిసెప్టార్స్ మీద బైండ్ అవుతాయి, సెల్ మీద ఉన్న రిసెప్టార్ మీద బైండ్ అవుతుంది అని అంటున్నాను కదా. మరి ఆ రిసెప్టార్స్ యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే, దే ఆర్ నథింగ్ బట్ లార్జ్ ప్రోటీన్స్. సమ్ ఆఫ్ ద హార్మోన్స్ ఆర్ ప్రోటీన్స్ కదా. ఆల్రెడీ నేను ఇప్పటి వరకు చెప్పడం జరిగింది, పిట్యూటరీ గ్లాండ్ హార్మోన్ అనేది ప్రోటీనిషియస్ నేచర్. సో అలాగే మనకి కొన్ని హార్మోన్స్ ఎలాగైతే ప్రోటీనిషియస్ నేచరు, రిసెప్టార్ యొక్క నేచర్ చూసుకుంటే పర్టికులర్గా రిసెప్టార్స్ అనేవి ప్యూర్లీ దే ఆర్ ప్రోటీన్స్ అనమాట. సో దే ఆర్ ప్రెజెంట్ ఆన్ ద టార్గెట్ సెల్స్. ఎప్పుడు కూడా హార్మోన్కి సంబంధించిన రిసెప్టార్స్ ఎక్కడ ఉంటాయి? సెల్స్ మీద మాత్రమే ఉంటాయి. ఈచ్ సెల్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ రిసెప్టార్స్. The important characteristic of feature of the receptor is that each receptor is highly specific and for one single hormone. అంటే ఇక్కడ ప్రతి సెల్కి ఒక రిసెప్టార్ మాత్రమే ఉండదండి, చాలా రిసెప్టార్స్ ఉంటాయి. ఒక సెల్ మీద మనం చూసుకుంటే ఇన్సులిన్ ఒకటే హార్మోన్ ఒక చిన్న మాలిక్యూల్ వెళ్ళి బైండ్ అవుతుంది కదండి, మొత్తం అంతా కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి యాక్షన్ అంటే దేర్ మే బి హండ్రెడ్స్ టు థౌజండ్స్ ఆఫ్ రిసెప్టార్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద సెల్. సో when the glucose levels increases up, shoots up in the blood. ఎందుకంటే మనం బోన్ చేసిన తర్వాత ఆబ్వియస్గా గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిన తర్వాత మనకి ఏమవుతూ ఉంటుంది? ఇన్సులిన్ అనేది ప్రమోట్ అవుతూ ఉంటుంది. ఇన్సులిన్ ప్రమోట్ అయినప్పుడు ఆ పర్టికులర్ రిసెప్టార్ మీద బైండ్ అవ్వాలి అంటే ఒక్క మాలిక్యూల్లో బైండ్ అయితే మొత్తం గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ తగ్గిపోవు కదా. సో అందుకని చాలా గ్లూకోజ్ లెవెల్స్ తగ్గాలి అంటే చాలా వరకు రిసెప్టార్స్ ఉండాలి సెల్ మీద. ఆ రిసెప్టార్స్ అన్నీ కూడా ఇన్సులిన్ అప్టేక్ చేసుకోవాలి కాబట్టి ఆ పర్టికులర్ రిసెప్టార్స్ అన్నీ అప్పుడే స్పెసిఫిక్గా రిలీజ్ జరుగుతూ ఉంటుంది. అంటే అప్పుడు దాకా సెల్ మీద ఏ రిసెప్టార్ ఉండదు. వెన్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ షూట్స్ అప్, దట్ పర్టికులర్ రిసెప్టార్ విల్ స్టిమ్యులేట్ ఇట్ సెల్ఫ్ టు ప్రొజెక్ట్ ఇన్ టు ద పర్టికులర్ సెల్ అనమాట. మనకు అది ఖచ్చితంగా అది ప్రొజెక్ట్ అవుతుంది సెల్ మీద. అది ప్రొజెక్ట్ అయిన తర్వాత maybe hundreds to thousands of receptors will be projected at the same time in order to shoot down the glucose levels. మనకి గ్లూకోజ్ లెవెల్స్ బాగా తగ్గిపోవడానికి బోల్డ్ అండ్ రిసెప్టార్స్ ఒక్కసారి వస్తాయి. వచ్చినప్పుడు ఇక్కడ రిసెప్టార్స్ యొక్క స్పెసిఫిసిటీ ఎలా ఉంటుందంటే, a particular receptor will bind to that particular hormone అనమాట. అదే పర్టికులర్ టైంలో అదే సెల్ మీద ఇంకొక రిసెప్టార్ ఏమన్నా ప్రొజెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడే చెప్పాను నేను ఆల్రెడీ, యాంటీడయాటిక్ హార్మోన్ సంబంధించి రిసెప్టార్ ప్రొజెక్ట్ అవ్వచ్చు, లేదా వేరే అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ సంబంధించిన హార్మోన్ రిసెప్టార్స్ ప్రొజెక్ట్ అవ్వచ్చు. బట్ దట్ పర్టికులర్ రిసెప్టార్ దిస్ ఈస్ అ రిసెప్టార్ దట్ ఈస్ వెరీ స్పెసిఫిక్ ఫర్ ద ఇన్సులిన్. సో ఇన్సులిన్ ఒకటే బైండ్ అవుతుంది. సో దిస్ ఈస్ అ రిసెప్టార్ దట్ ఈస్ బైండింగ్ విత్ ADH. సో ADH మాత్రమే బైండ్ అవుతుంది. అంటే ప్రతి సెల్ మీద చాలా రిసెప్టార్స్ ఉంటాయి, కానీ రిసెప్టార్స్ అన్నీ ఒకలాగా ఉండవు. ఒక్కొక్క రిసెప్టారు దాని యొక్క స్పెసిఫిక్ హార్మోన్తో మాత్రమే మ్యాచింగ్ షేప్స్తో బైండ్ అయ్యి ఆ పర్టికులర్ యాక్షన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది అని నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఈచ్ రిసెప్టార్ కెన్ కంబైన్ విత్ ఓన్లీ వన్ హార్మోన్. thus any hormone can act on the target cell has a receptor for that particular hormone. ఒకవేళ అక్కడ యాక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఆ సెల్కి దాని పర్టికులర్ రిసెప్టార్ మాత్రమే బైండ్ అయితే అక్కడ యాక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద endocrinology introduction, giving various endocrine glands and their classification of different hormones, and I have also given the hormone action, how the hormone can be binding over on the cell with the receptor, and I have also given the detailed information how the receptor is specific and what is the chemical nature of the receptor. As I have said that the chemical nature of the receptor is always a proteinaceous in nature. So in the next topic I'll meet with another topic called the pituitary gland. So ikkadi nunchi manam individual ga glands anni chadudam. The first topic next తీసుకునేది నేను ఏంటంటే pituitary gland గురించి in detail గా చదువుదాం. Until then, have a good time. Thank you, students.